దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ మీ అందరినీ ఈ క్రిస్మస్ బైబుల్ ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి 2024 సంవత్సరము క్రీస్తు ప్రభుల వారి జన్మమును జ్ఞాపకము చేసుకొని ఆ దేవుని సన్నిధిలో దేవుని ప్రేమను, దేవుని బహుమానాన్ని మనమందరము జ్ఞాపకం చేసుకుని దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించడానికి దేవుడు మనందరి జీవితాల్లో మరి యొక్క ధన్యతను అనుగ్రహించాడు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. అయితే దేవుడు మనందరినీ ప్రేమించి మనందరినీ తిరిగి తనతో సమాధానపరచుకొని తన పరలోకపు రాజ్యములో తన నిత్య మహిమలో మనందరం పాలిభాగస్థులం కావాలని తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని ఈ లోక రక్షకుడుగా, శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి పంపించి మన పాపములన్నిటికీ దేవుడు ప్రాయశ్చిత్తాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని దేవుడు తన దూత ద్వారా వర్తమానాన్ని తెలియజేశాడు. హల్లెలూయా. మరి ఆ విధంగా మనందరి పాపములను తీసివేయడానికి క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి రక్షకుడుగా, ప్రభువుగా, క్రీస్తుగా వచ్చాడు. హల్లెలూయా. అయితే మరి ఆ క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో చేర్చుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ క్రీస్తు ప్రభుల వారికి మన జీవితాలను సమర్పించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగూ సమర్పించుకున్నటువంటి వారిలో ఈరోజు మరి ఆ తూర్పు దేశపు జ్ఞానులను గురించి నేర్చుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మనం గమనిస్తే, రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవడపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును అని మీకా ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని పలికిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ బెత్లెహేములో ఆ పశువుల పాకలో జన్మించాడు. దేవుడు తన దూత ద్వారా పంపినటువంటి వర్తమానము మరియమ్మ హృదయంలో భద్రపరుచుకున్నది. ఈ లోక రక్షకుడు నీ గర్భములో నుంచి ఉద్భవించబోతున్నాడు. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని తల్లి అయిన మరియమ్మకు గాబ్రియేలు దూత ద్వారా దేవుడు తెలియజేశాడు. అలాగే ఆ దినములలో ఊరి బయట, ఊరి వెలుపల చలి కాచుకుంటున్నటువంటి ఆ గొర్రెల కాపర్ల యొద్దకు దేవుడు వర్తమానాన్ని పంపించి, ఇదిగో ఈయన ప్రభువైన క్రీస్తు, ఆయన రక్షకుడు అని వారికి వర్తమానాన్ని తెలియజేశాడు.
ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన రక్షకుడు. ఈయన రక్షకుడు. ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అనగా దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడు. హల్లెలూయా. దేవుని ఆత్మచేత అభిషేకించబడినటువంటి వాడు అనగా దేవుని చేత నింపబడినటువంటి వాడు. మరి ఆయన రక్షకుడు, ఆయన ప్రభువు, ఆయన దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడు అనగా దేవుడే క్రీస్తు ప్రభుల వారి యందు ఈ లోకంలో మన మధ్య సంచరించడానికి, నివసించడానికి అడుగుపెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత ఉన్నతమైనటువంటి దేవాది దేవుడు, అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైనటువంటి ఆ దేవాది దేవుడు మన మధ్య నివసించడానికి అవతరించినటువంటి ఆ శుభ గడియలే మనము జరుపుకున్నటువంటి క్రిస్మస్. హల్లెలూయా. అయితే నా సహోదరుడా, నా సహోదరి, ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు ఆ దేవుణ్ణి గుర్తించలేకపోయారు. ఆయన ప్రజలు ఆయనను గుర్తించలేకపోయారు. అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు క్రీస్తు ప్రభుల వారిని గుర్తించలేదు. కానీ ఎక్కడో దరిదాపు 300 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆయన నక్షత్రాన్ని చూచి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని రాజైన హేరోదుతో చెబుతున్నారు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఎవరు వారికి బోధించారు? క్రీస్తు ప్రభుల వారి నక్షత్రమును గురించి వారికి ఎవరు తెలియజేశారు? మరి గమనించవలసినటువంటి విషయం, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వారు కాదు, వారు దేవుని పిల్లలుగా పిలువబడరు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. వారిలో క్రీస్తు ప్రభుల వారి ఆత్మ ఉంది గనుకనే ఆ క్రీస్తు ప్రభుల వారి నక్షత్రాన్ని వారు గుర్తించగలిగారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. సర్వసత్యములోనికి వారిని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించాడు. యేసయ్య అన్నాడు కదా, ఇదిగో నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును.
ఆ పరిశుద్ధాత్మ దేవుడు, మనకు వాగ్దానం చేసినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులకు బోధించాడు. వారిని సర్వ సత్యములోనికి నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. సర్వ సత్యములోనికి నడిపించును. ఎవరు ఈ జ్ఞానులను నడిపించారు అంటే పరిశుద్ధాత్మ దేవుడే వారిని నడిపించాడు. ఎందుకు ప్రియులారా? వారికి దేవుని వాక్యము తెలుసు. వారు దేవుని ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వారు. ఇదిగో నక్షత్రము యాకోబులో ఉదయించును అనేటువంటి మాటలను వారు ఎరిగినటువంటి వారు. ఎందుకు వారు మరి యూదయ దేశానికి వచ్చారు? మీకా ప్రవచనము వారికి తెలుసు. యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వచ్చుననేటువంటి లేఖన భాగాలను వారు ధ్యానించి మరి పరిశోధించి ఎరిగినటువంటి వారు. ఇదిగో నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును అనేటువంటి వాగ్దానం. యాకోబు సంతానమున ఏలిక పుట్టును. హల్లెలూయా. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో ఆ లేఖన భాగాలు ఎరిగినటువంటి వారు ఆ లేఖనాల ప్రకారం వారు యేసయ్యను వెతుక్కుంటూ ఆ యొక్క తూర్పు దేశంలో ఉదయించినటువంటి ఆ నక్షత్రాన్ని కనుగొని, ఆ నక్షత్రము ఒక రాజుకు సూచన, రాజుల రాజుకు సూచనగా ఉంటుందని ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వారు యేసయ్యను వెతుక్కుంటూ వచ్చారు. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవునికి నీ విధేయత చూపుతున్నావా? నీ విధేయత చూపితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను యేసయ్య చెంతకు నడిపిస్తాడు. యేసయ్య అనుగ్రహించే ప్రేమను, ఆ పాప క్షమాపణను, ఆ కృపను, ఆ నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. మరి నీవు నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడదాం. యేసయ్య చెంతకు చేరుకుందాం. ఆయన కృపను, అనిత్య జీవాన్ని, ఆ సమాధానాన్ని పొందుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్ము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యుద్ధ ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన దేవా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహాయము, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి చెంతకు ఆ జ్ఞానులను నడిపించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నేడు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. అలనాడు ఆ జ్ఞానులు గాంచినటువంటి ఆ నక్షత్రమును, మీరు అనుగ్రహించేటటువంటి ఆ సూచనలు ప్రభువా మేము గ్రహించగలిగినటువంటి కృప, చూడగలిగినటువంటి ఆత్మీయ నేత్రాలు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. తద్వారా మేమందరము క్రీస్తు ప్రభుల వారిని మా స్వంత రక్షకుడిగా, ప్రభువుగా, క్రీస్తుగా మా హృదయాల్లో అభిషేకించి మీ నిత్య జీవంలో పాలిభాగస్తులమయ్యే కృప అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ శాంతి, సమాధానము, ఆ నిత్య జీవము అనుగ్రహించి మీ కృపచేత నింపుమని మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.